ప్రమాదంలో బుడ్డోడి భవిష్యత్. ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఆడుతున్న తీరుపై ప్రశంసలు వస్తున్నప్పటికీ, విశ్లేషకులు మాత్రం వైభవ్ బ్యాటింగ్ శైలిలోని లోపాలను వెలెత్తి చూపుతున్నారు. కేవలం 15 ఏళ్ల వయసున్న ఈ కుర్రాడిని అతిగా ఆకాశానికి ఎత్తడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువని అభిప్రాయపడుతున్నారు. అది దూకుడు ఎప్పటికైనా ప్రమాదమే. యువ కెరటం వైభవ్ సూర్యవంశీ అనుసరిస్తున్న మొదటి బంతి నుంచే బదలీ అనే వ్యూహం టీ20ల్లో అప్పుడప్పుడు పనిచేయవచ్చు, కానీ లాంగ్ రన్లో ఇది ప్రమాదకరమని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. పిచ్ను అంచనా వేయకుండా, బంతి గమనాన్ని గమనించకుండా కళ్లు మూసుకొని బ్యాట్ రూలిపించడం వల్ల జట్టు కీలక సమయాల్లో వికెట్లు కోల్పోయే ప్రమాదం ఉంది. కేవలం పవర్ల ప్లేలో మెరుపులు మెరిపిస్తే సరిపోదని ఇన్నింగ్స్ను నిర్మించడం వైభవ్ సూర్యవంశీకి ఇంకా ఇవ్వలేదని విమర్శలు వస్తున్నాయి. ఏ మ్యాచ్లో 26 బంతుల్లో 78 పరుగులు చేయడం గొప్ప విషయమే కావచ్చు, కానీ తర్వాతి మ్యాచ్ల్లో అదే జోరును కొనసాగించడంలో వైభవ్ సూర్యవంశీ విఫలమవుతున్నాడు. యంగ్ ప్లేయర్స్ విషయంలో ఉండే అతిపెద్ద సమస్య స్థిరత్వం. ఓ ఇన్నింగ్స్ చూసి అతడిని సూపర్ స్టార్ అని ముద్ర వేయడం వల్ల సదరు ఆటగాడిపై అనవసరమైన ఒత్తిడి పెరుగుతుంది. భువనేశ్వర్ వంటి సీనియర్ల మర్యాదపూర్వక కామెంట్లు చేసినప్పటికీ, ఒకవేళ వైభవ్ సూర్యవంశీ త్వరగా అవుట్ అయితే రాజస్థాన్ రాయల్స్ మిడాల్డర్ తీవ్ర ఒత్తిడిలోకి వెళ్లే అవకాశం ఉంది. టెక్నిక్ లోపాలు, స్టార్ట్ పిచ్ బంతుల భయం. ప్రస్తుతానికి వైభవ్ సూర్యవంశీ కేవలం తన పవర్తో బౌండరీలు బాదుతున్నాడు, కానీ టెక్నికల్ పరంగా అతనిలో చాలా లోపాలు ఉన్నాయని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా గంటకు 140-150 కిలోమీటర్ల వేగంతో వచ్చే షార్ట్ పిచ్ బంతులను, ఖచ్చితమైన యార్కర్లను ఎదుర్కోవడంతో వైభవ్ సూర్యవంశీ తడబడుతున్నాడు. కేవలం పవర్ ప్లే సర్కిల్ లోపల ఫిల్టర్ ఉన్నప్పుడు మాత్రమే వైభవ్ సూర్యవంశీ స్కోర్లు చేయగలుగుతున్నాడని, ఫీల్డింగ్ కట్టుదిట్టం చేస్తే వైభవ్ చేతులెత్తేసే అవకాశం ఉందని విమర్శకులు అంటున్నారు. సోషల్ మీడియాలో వైభవ్ సూర్యవంశీని టీమిండియా భవిష్యత్ ఆశాకిరణం అని వర్ణించడం వల్ల అతని సహజ సిద్ధమైన ఆట దెబ్బతినే ప్రమాదం ఉంది. 15 ఏళ్ల వయసులో ఇంతటి ప్రచారం లభిస్తే ఏ మాత్రం ఫెయిల్ అయినా విమర్శలు అంతే స్థాయిలో వస్తాయి. ఐపీఎల్ చరిత్రలో ఇలా ఒక 10 ఇన్నింగ్స్లతో మెరిసి మాయమైన వన్ హిట్ వండర్ ఆటగాళ్లు ఎందరో ఉన్నారు. వైభవ్ కూడా ఆ జాబితాలో చేరకుండా ఉండాలంటే తన ఆటను మరింత మెరుగుపరుచుకోవాలి. వైభవ్ సూర్యవంశీ కేవలం ఒక హిట్టర్గానే కాకుండా బాధ్యతాయుతమైన బ్యాటర్గా ఎదగాలి. లేదంటే ఐపీఎల్ వంటి కఠినమైన లీగ్లో బౌలర్లు అతని బలహీనతలను కనిపెట్టి త్వరగానే కట్టడి చేసే అవకాశం ఉంది. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే, ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.